దిస్ ఇస్ రవి గుప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం లిమిట్స్ అనే టాపిక్ స్టార్ట్ చేసాం. ఒక స్టాండర్డ్ రిజల్ట్స్ అండ్ 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసి ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉండిపోయి ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. థర్డ్ వన్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ ఏ. ఈ ప్రాబ్లం మనం ఏం చేయాలంటే ఏ సైన్ ఏ టర్మ్ ని యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ చేయాలి, లేకపోతే ఎక్స్ సైన్ ఎక్స్ ఏదైనా వస్తుంది. ఏ సైన్ ఏ లేకపోతే ఎక్స్ సైన్ ఎక్స్ సైన్ ఏ కూడా యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి వస్తుంది. సో నేనైతే ఏ సైన్ ఏతో చేసి చూపిస్తాను చూడండి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఎక్స్ మైనస్ ఏ సైన్ ఏ మైనస్ చేశాను, అదేవిధంగా ప్లస్ చేస్తాను. ఏ సైన్ ఏ హోల్ బై ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అండ్ థర్డ్ టర్మ్స్ లో కామన్ తీద్దాం. ఫస్ట్ అండ్ థర్డ్ లో తీయడం వల్ల ఎక్స్ మైనస్ ఏ అనేది మనకు ఫామ్ అవుతుంది. డినామినేటర్ ఎక్స్ మైనస్ ఏ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండింటిని నేను తీసుకుంటానని అర్థం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఈ రెండింటిని ఒక దగ్గర రాస్తే ఎక్స్ సైన్ ఏ మైనస్ ఏ సైన్ ఏ, లేదంటే డైరెక్ట్ గా వేస్తాను చూడండి. ఏ సైన్ ఏ అని కామన్ తీసాం. ఇప్పుడు ఏమైంది మనకి ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ. ఇప్పుడు ఈ రెండింటిలో చూడండి, ఈ రెండింటిలో ఏంటి కామన్ వస్తుంది మనకి ఏ అనేది కనిపిస్తుంది, అంటే మైనస్ ఏ కామన్ తీద్దాం. మైనస్ ఏ కామన్ తీస్తే మనకి రిమైనింగ్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ అనేది వచ్చింది. సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ హోల్ బై ఎక్స్ మైనస్ స్ప్లిట్ చేద్దాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ సైన్ ఏ హోల్ బై ఎక్స్ మైనస్ ఏ. మైనస్ లిమిట్ కూడా సపరేట్ చేద్దాం. ఎక్స్ టెన్స్ టు ఏ ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ. సో ఎక్స్ మైనస్ ఏ కట్ అంటే సైన్ ఏ ఇస్ ద కాన్స్టెంట్ టర్మ్, అంటే లిమిట్ అప్లై చేయక్కర్లేదు అని అర్థం. అంటే సైన్ ఏ ఆల్రెడీ ఫామ్ అయిపోయింది, అంటే లిమిట్ దీనికి అప్లై చేయాలి. ఇందులో ఏ ఇస్ ద కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి లిమిట్ బిఫోర్ అనేది రాస్తాం. ఇప్పుడు ఏమైంది ఎక్స్ టెన్స్ టు ఏ రాస్తే 0/0 ఫార్మేషన్, అంటే మన ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా అనేది అప్లై చేయొచ్చు. హియర్ ఫార్ములా సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి 2 cos సి ప్లస్ డి బై 2. సి అంటే ఎక్స్, డి అంటే ఏ, అంటే ఎక్స్ ప్లస్ ఏ బై 2. 2 cos సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2 అంటే ఎక్స్ మైనస్ ఏ బై 2 హోల్ బై ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ సైన్ ఏ మైనస్ ఏ ఇంటూ లిమిట్ అనేది సపరేట్ చేసేద్దాం మళ్ళీ. ఓకే, ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇక్కడ 2a అని రాదు. 2a ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ బై 2 ఎక్స్ ప్లస్ ఏ బై 2 రాశాను. లిమిట్ దీనికి అప్లై చేశాను. ఇంకా దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ మైనస్ ఏ ఉంది, డినోమినేటర్ ఎక్స్ మైనస్ ఏ ఉంది కాబట్టి సైన్ కి అనేది ఎక్స్ మైనస్ ఏ అనేది ఫామ్ చేయాలి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ అప్లై చేస్తే సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ హోల్ బై 2 బై ఎక్స్ మైనస్ ఏ. ఇప్పుడు మనం ఫార్ములాని అప్లై చేయొచ్చు. ఏంటంటే సైన్ కేఎక్స్ బై ఎక్స్ లేకపోతే సైన్ ఎక్స్ బై ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ థీటా బై లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు 1. సైన్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ బై 2 అంటే ఎక్స్ మైనస్ ఏ బై 2 టెన్స్ టు 0 రావాలి. సో ఎక్స్ టెన్స్ టు ఏ అంటే ఏంటి ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు 0 ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు 0 ఎక్స్ మైనస్ ఏ టెన్స్ టు 0 అంటే ఎక్స్ మైనస్ ఏ బై 2 కూడా టెన్స్ టు 0 కదా అవుతుంది కదండి. సో ఎక్స్ మైనస్ ఏ బై 2 టెన్స్ టు కూడా 0 అయ్యింది కాబట్టి లిమిట్ ఎక్స్ మైనస్ ఏ బై 2 టెన్స్ టు 0 అని రాసినా పర్వాలేదు. సింపుల్ గా ఎక్స్ టెన్స్ టు ఏ అని రాసినా మనకి ప్రాబ్లం ఏ ఉండదు. మనం పర్ఫెక్ట్ గా మాట్లాడుకుంటే ఎక్స్ మైనస్ ఏ బై 2 టెన్స్ టు 0 అనేది అప్లై చేయాలి. సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై 2 సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై 2 బై
ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్ లో మనకి ఎక్స్ మైనస్ ఏ బై 2 ఉంది కాబట్టి సో మనం 2 అనేది డివైడ్ చేసి 2 అనేది ప్రొడక్ట్ చేస్తాం. క్లియర్? 2 అనేది డివైడ్ అండ్ మల్టిపుల్ చేస్తాం, డివైడ్ చేసి మల్టిపుల్ చేస్తాం. అప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x. ఇదంతా టర్మ్ ఏం ఫామ్ అయిపోయిందండి? 1 అయిపోయింది. 1 అయిపోయింది. సో ఈ టర్మ్ అంతా 1 అయిపోతే రిమైనింగ్ ఏం వచ్చింది మనకి? ఈ పార్ట్ ని మనం చేస్తే 1/2 అనేది ఫామ్ అయింది. 1/2 అంటే ఆల్రెడీ మనకి ఈ టర్మ్ అంతా కామన్ గా ఉంటూ ఈ టర్మ్ నేను క్యాలిక్యులేట్ చేశాను, 1/2 అనేది వచ్చింది. సో హియర్ 1/2 అని రాస్తే ఫైనల్ ఆన్సర్ sin a మైనస్ 2a ఇంటూ దీనికి లిమిట్ అప్లై చేసండి. ఎక్స్ ప్లేస్ లో ఏ రాస్తే a ప్లస్ ఏ 2a బై 2 అంటే a అంటే cos a అనేది ఫామ్ అయింది. 2a ఇంటూ cos a. ఈ వాల్యూ ఎంత మనకి ఎంత వచ్చిందంటే 1/2 వచ్చింది. 2 కి 2 కి క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ sin a మైనస్ a cos a అని అర్థం. క్లియర్? దీన్ని కూడా మనం షార్ట్ కట్ లో చెక్ చేద్దాం. షార్ట్ కట్ లో చెక్ చేద్దాం. సో ఎక్స్ sin a డెరివేటివ్ అయితే ఎక్స్ డెరివేటివ్ 1 అంటే sin a అనేది వచ్చింది. sin a కాన్స్టెంట్ మైనస్ a ఇంటూ sin x. sin x అంటే ఏంటి? sin x యొక్క డెరివేటివ్ cos x అంటే a ఇంటూ cos x వచ్చింది. డినామినేటర్ యొక్క డెరివేటివ్ x డెరివేటివ్ 1 మైనస్ 0 అంటే 1 అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిమిట్ అప్లై చేయాలి. లిమిట్ x టెండ్స్ టు a అంటే x ప్లేస్ లో a రాస్తే sin a మైనస్ a cos a. sin a మైనస్ a cos a. మనకు వచ్చిన ఆన్సర్ కూడా sin a మైనస్ a cos a. సో మనకి మనం చేసిన ప్రాబ్లం సరిపోయింది అని అర్థం. క్లియర్? ఇలా మనం ప్రతి ప్రాబ్లం లిమిట్స్ లో ఉన్న ప్రతి ప్రాబ్లం కూడా మనము డెరివేటివ్స్ ని యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. క్లియర్? నెక్స్ట్ లాస్ట్ వన్. Last one. Limit x tends to 0 cos ax minus cos bx whole by x square. Cos ax minus cos bx whole by x square. క్లియర్? సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా మనకి చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే నెక్స్ట్ కంటిన్యూటీలో కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. లాస్ట్ లో ఒక స్టెప్ అనేది మనము యాడ్ చేస్తే కంటిన్యూటీలో ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టు. సో 2-in-1 పర్పస్. ఈ ప్రాబ్లం చేస్తే మనం 2 చాప్టర్ లో ప్రాబ్లం చేసినట్టే. ఇది అండ్ ఆల్సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. క్లియర్? సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చే అవకాశము మనకి 80 to 90% కనుక మిస్ అయితేనే నెక్స్ట్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ నెక్స్ట్ రిమైనింగ్ కంటిన్యూటీ కానీ వస్తుంది. ఫస్ట్ ప్రయారిటీ దీనికి. సో దీన్ని మనం ఎలా ఫామ్ చేస్తామంటే లిమిట్ x tends to 0 cos c minus cos d ఫార్ములా. cos c minus cos d ఫార్ములా ఈక్వల్ minus 2 sin c plus d by 2 into sin c minus d by 2. sin c minus d by 2 ఈ ఫార్ములా మనం అప్లై చేయాలి. సో minus 2 sin c plus d by 2. c అంటే ax, b అంటే d అంటే bx whole by 2 into sin c minus d by 2. c అంటే ax minus bx whole by 2 whole by x square. Clear? minus 2 is the constant here. కామన్ తీసినట్లయితే minus 2 limit x tends to 0 sin of. సో ఇందులో కూడా మనకి x అనేది కామన్ కనిపిస్తుంది కాబట్టి a ప్లస్ b బై 2 అని రాద్దాం ఇంటూ ఎక్స్. మళ్ళీ సైన్ అనేది ఇక్కడ కూడా మనకి x కామన్ కాబట్టి a మైనస్ b బై 2 అని రాసి ఇంటూ ఎక్స్ అని రాద్దాం. ఇన్ని బ్రాకెట్లు రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి తీసేద్దాం. హోల్ బై ఎక్స్ స్క్వేర్. క్లియర్? ఇప్పుడు మనం లిమిట్ అనేది సపరేట్ చేద్దాం. -2 లిమిట్ x టెండ్స్ టు 0 sin of a plus b by 2 into x whole by x into ఒక x స్క్వేర్ లో ఒక x ఫామ్ చేశాను. లిమిట్ x టెండ్స్ టు 0 sin of
a మైనస్ b బై 2 ఇంటూ ఎక్స్ హోల్ బై ఎక్స్. ఇప్పుడు ఆల్రెడీ సైన్ కి సంబంధించిన ఫార్ములాస్ రెండు చెప్పాం. లిమిట్ x టెన్స్ టు 0 sin x బై x ఈక్వల్ టు 1, లేకపోతే లిమిట్ x టెన్స్ టు 0 sin kx బై x ఈక్వల్ టు k. ఈ రెంట్లో ఏ ఫార్ములా అయినా వాడుకోవచ్చు, కానీ sin kx బై x అయితే మనకి ఈజీగా ఉంటుంది. sin x బై x వాడితే x అంటే ఇది అంతా ఉంది కాబట్టి, సో మనకి ఇక్కడ x ఉంది, a ప్లస్ b బై 2 లేదు కాబట్టి a ప్లస్ b బై 2 డివైడ్ అండ్ మల్టిపుల్ చేయాలి, అప్పుడు వస్తుంది. సో మనకి ఈజియెస్ట్ ఏంటంటే లిమిట్ x టెన్స్ టు 0 sin kx బై x ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకు బెటర్, దట్ ఈక్వల్ టు k. ఓకే, సో ఇక్కడ ఫార్ములా sin kx బై x అంటే k ప్లస్ లో మనకి a ప్లస్ b బై 2 ఉంది. సో మనం రాయాల్సింది కూడా k అంటే ఏంటంటే a ప్లస్ b బై 2 రాయాలని అర్థం. దట్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ a ప్లస్ b బై 2 ఇంటూ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేసినట్లయితే k ప్లస్ లో మనకి ఇక్కడ a మైనస్ b బై 2. సో ఈ 2 కి క్యాన్సిల్ చేయాలి. ఇప్పుడు ఏమైంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ హోల్ బై 2. మైనస్ తో మల్టిపుల్ చేస్తే b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ హోల్ బై 2. దట్ ఈస్ అవర్ ఆన్సర్, b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2. క్లియర్? హియర్ a, హియర్ b. సో b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2 మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుందని అర్థం. దీనికి కూడా షార్ట్ కట్ లో మనం ఒకసారి డిస్కస్ చేస్తే సరిపోతుంది. షార్ట్ కట్ cos ax లిమిట్ x టెన్స్ టు 0 cos ax డెరివేటివ్ sin x డెరివేటివ్ cos x యొక్క డెరివేటివ్ మైనస్ sin ax. ఇన్నర్ డెరివేటివ్ ax కి ఫైండ్ చేస్తే a మైనస్ cos bx డెరివేటివ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin bx అగైన్ bx యొక్క డెరివేటివ్ b హోల్ బై x స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2x, x స్క్వేర్ డెరివేటివ్ 2x ఫార్మ్ అయింది. ఇప్పుడు మనం ఫార్ములా ఇప్పుడు x ప్లస్ లో 0 రాసామనుకోండి, 0 ప్లస్ 0 బై 0 అంటే 0 బై 0 ఫార్మేషన్. సో 0 బై 0 ఫార్మేషన్ వస్తే మనం రాయకూడదు. సో ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ ఏం చేయాలి, అగైన్ డెరివేటివ్ అయినా చేయాలి. సో మైనస్ a లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ a sin ax క్లియర్ ప్లస్ b sin bx హోల్ బై 2. 1 బై 2 కాన్స్టెంట్, లిమిట్ బిఫోర్ రాస్తే బై x ఇక్కడ ఫామ్ అయిందండి, ఇక్కడ బై x ఫామ్ అయింది. క్లియర్? ఇక్కడ మనకి 1 బై 2 అయింది, ఇక్కడ మైనస్ a కాన్స్టెంట్. ఇప్పుడు లిమిట్ x టెన్స్ 0 sin kx బై x ఫార్ములా అగైన్ సేమ్ ఫార్ములా మనం అప్లై చేస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే ఈ టర్మ్ కి మనం లిమిట్ అప్లై చేస్తే a వచ్చింది. ఆల్రెడీ a ఉంది కాబట్టి a స్క్వేర్ ప్లస్ b ఇంటూ sin bx బై x. sin bx బై x అంటే ఏంటమ్మా, అంటే ఇక్కడ b ఇంటూ b స్క్వేర్ దట్ ఈక్వల్ 1 బై 2 ఇంటూ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్. దట్ ఈస్ అవర్ ఆన్సర్, b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2. ఇలా మనం ప్రతి ప్రాబ్లం 4 ప్రాబ్లమ్స్ కూడా మనం షార్ట్ కట్ అనేది వాడాలి. ఇలా లిమిట్స్ లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ కూడా మనము షార్ట్ కట్ వాడి మనకు వచ్చిన ఆన్సర్ సరిపోయిందో లేదన్నది చెక్ చేసుకోవచ్చు. ఇది లిమిట్స్ వల్ల అడ్వాంటేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.